హలో నమస్కారం అండి. నా పేరు ఒల్లేశ్వర్ రెడ్డి, నందనపల్లె గ్రామం, కర్నూలు జిల్లా. మేము 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ డైరీ ఫామ్ని నిర్వహిస్తున్నాం. ఈ డైరీ ఫామ్ మొదలుపెట్టి మేము 9 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 10వ సంవత్సరం నడుస్తున్నది. మేము ఈరోజు ముఖ్యంగా మాట్లాడడానికి కారణం ఏమంటే, ఇక్కడ సిఎఫ్సి బయోఫిట్ వాళ్ళది ప్రోడక్ట్ వచ్చేసి మినరల్ మిక్చర్ వచ్చేసి మనకి అందుబాటులో ఉంది. ఈ మినరల్ మిక్చర్ వచ్చేసి మేము 2 years బ్యాక్ మా దగ్గరికి ఇంట్రడ్యూస్ అయింది. ఇది కర్నూలు జిల్లాలో ఇంట్రడ్యూస్ అయినప్పుడు వీళ్ళు నారాయణ రెడ్డి అని చెప్పేసి డోన్ నుంచి ఒక అతను మాకు ఇది ఇంట్రడ్యూస్ చేశాడు ఈ ప్రోడక్ట్ని. అయితే ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేసినప్పుడు మాకు ఇక్కడ దీని ప్రైస్ ఎప్పుడైతే చూసామో ఆ ప్రైస్ని మేము బేర్ చేయలేమని చెప్పేసి దీన్ని వాడలేదు. బట్ ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి మాకు కొన్ని శాంపుల్స్ ఇచ్చారు. ఆ శాంపుల్స్ ఇచ్చిన తర్వాత కూడా మేము దీన్ని 6 to 7 months వరకు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయలేదన్నమాట. బట్ అనుకోని కొన్ని పరిస్థితుల్లో ఒక ఎనిమల్కి ప్రొలాప్స్ కేసు రావడం వల్ల ఆ ప్రొలాప్స్కి ఈ పౌడర్ని మేము యూజ్ చేసాము 7 months డ్యూరేషన్ పీరియడ్ నుంచి 10 months వరకు. అప్పుడు మాకు ఆ 7 months నుంచి 10 monthsలో వాడడంలో అట్లా అని ఇన్స్టాంట్గా మాకు ఆ ప్రొలాప్స్ అనేది క్లియర్ అయిందని కాదు. 3 monthsలో ఆ పౌడర్ యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న మినరల్స్ కావచ్చు, ప్రోబయోటిక్స్ కావచ్చు, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడం వల్ల మనకి ఈ ప్రొలాప్స్ అనే కేసును కూడా ఇది చాలా వరకు క్యూర్ చేయగలిగింది. క్యూర్ చేశాక ఆ ఎనిమల్ మనకి మోస్ట్లీ జాఫ్రాబాదీ బ్రీడ్ 22 liters ఆఫ్ మిల్క్ ఇచ్చింది అనమాట. దానివల్లనే మేము ఈ ప్రోడక్ట్ని కొద్ది వరకు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా అని చెప్పేసి మేము కొన్ని రోజులు అలా కొన్ని ఎనిమల్స్ ఏవైతే సమస్యతో బాధపడుతున్నాయో అలాంటి కొన్ని ఎనిమల్స్ పైన దీన్ని ఎక్స్పెరిమెంటల్గా యూజ్ చేసాము ఈ ప్రోడక్ట్ని, ఈ బయోఫిట్ అనే ప్రోడక్ట్ని, సిఎఫ్సి పౌడర్ని. అలా యూజ్ చేసిన ప్రతి ఎనిమల్కి రిజల్ట్ కనిపించింది మాకు, ఒక 4 to 5 animals వరకు. అలా 4 to 5 animals వరకు కనిపించిన తర్వాత రీసెంట్గా ఈ 2024లో అనుకొని కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల టోటల్ డైరీ ఫామ్ అనేది కొంచెం ఇబ్బందిలో కనపడింది. అప్పుడు నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను, సిఆర్ఎస్ కావచ్చు, ప్రోబయోటిక్స్ సపరేట్గా తెప్పించి ఇలాంటివి ఎన్నో చేశాము. చేసిన తర్వాత కూడా మాకు ఎలాంటి రిజల్ట్ కనపడలేదన్నమాట ఆ డైజెషన్ సిస్టమ్కి. అలాంటప్పుడు మేము మా దగ్గర ఏదైతే ఎనిమల్స్ ఇష్యూస్తో ఫెయిల్ అవుతున్నాయో అలాంటి దానికి వాడుతున్నప్పుడు ఈ ప్రోడక్ట్ని ఒకసారి వాడి చూద్దామనే ఉద్దేశంతో వాడాము. వాడినప్పుడు మాకు అక్కడ రిజల్ట్ ఏం కనిపిస్తుందంటే, మనం ప్రోబయోటిక్స్ 1000 rupees పెట్టి పర్చేజ్ చేసినా కూడా డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయలేకపోయింది. బట్ వీళ్ళ సిఎఫ్సి పౌడర్ ఏదైతే ఉందో ఈ సిఎఫ్సి పౌడర్ వాడడం వల్ల మోస్ట్లీ ఆ డైజెషన్ సిస్టమ్ అంతా ఇంప్రూవ్ అయిపోయి మళ్ళీ ఎనిమల్స్ యథామామూలుగా మంచి హెల్త్ రావడం వల్ల మా సమస్య కూడా క్లియర్ అయింది. అది నమ్మిన తర్వాత మేము ఒక 6 months నుంచి డైరీ ఫామ్ మొత్తానికి వాడుతున్నాం ఈ ప్రోడక్ట్ని. బట్ ఈ ప్రోడక్ట్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనం వాడే క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఎనిమల్కి. బయట మినరల్ మిక్చర్స్ వాడామంటే మనము 100 grams వాడుతాం, 100 grams 50 to 100 grams వాడుతుంటాం. మనము కాస్ట్ని క్యాల్కులేట్ చేసినప్పుడు ఇది 10 grams మాత్రమే వాడుతున్నాం ప్రతి ఎనిమల్కి. మార్నింగ్ 10 grams, ఈవినింగ్ 10 grams, అంటే టోటల్గా ప్రతిరోజు 20 grams మాత్రం ఒక ఎనిమల్కి ఇస్తున్నాం. అది ఎంత పెద్ద ఎనిమల్కైనా కూడా హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయి మనకి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ కావడం వల్ల మిల్క్ ఈల్డ్ కూడా పెరిగి పాల ఉత్పత్తి కూడా ఒక గేదెకి వచ్చేసి ఒక మార్నింగ్ ఈవినింగ్ కలిపి 1 liter వరకు పాల ఉత్పత్తి కూడా పెరగడం అనేది ఈ ప్రోడక్ట్ వల్ల జరుగుతున్నది. కాబట్టి మేము ఈ ప్రోడక్ట్ని వాడడానికి ఓన్లీ పాలకేని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమల్ యొక్క హెల్త్ని మైండ్లో పెట్టుకొని యూజ్ చేస్తున్నాం. మనం ఎన్నో వేరే ప్రోడక్ట్స్ చాలా వాడాము. అలా వాడి ప్రతి ప్రోడక్ట్ పైన అమౌంట్ బేర్ చేసే దానికంటే మనం ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మిగతా ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇలాంటి సమస్యలన్నీ మనము అధిగమించడానికి చాలా ఈజీగా ఉన్న ప్రోడక్టే ఈ సిఎఫ్సి బయోఫిట్ పౌడర్. కాబట్టి మేము ఈ 3 months నుంచి 5 months నుంచి రెగ్యులర్గా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మిల్క్ యొక్క కాన్సిస్టెన్సీ కానీ, ఎనిమల్ యొక్క హెల్త్ కండిషన్ కానీ ఎక్కడ మనకి ఇష్యూ అనేది కనపడకుండా మనకి నడుస్తుంది, గుంజాన బయటికి నడుస్తుంది. బట్ ఎనిమల్ యొక్క హెల్తే అని కాదు, దీంట్లో వీళ్ళ పౌడర్లో రిజల్ట్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమంటే, మనము ప్రోబయోటిక్స్ అనే పౌడర్ని సపరేట్గా వాడడము, కాల్షియం అనేది సపరేట్ వాడడము, మినరల్ మిక్చర్స్ అనేది సపరేట్గా వాడడము, ఇలా లైవ్ ఈస్ట్ కల్చర్స్ అనేది సపరేట్గా వాడడము, ఇవన్నీ ఫార్మర్కి చాలా ఇష్యూగా ఏర్పడుతుంది అనమాట. ఇలాంటి ప్రోడక్ట్ వాడినప్పుడు కూడా ఎంత క్వాంటిటీ వాడాలనేది మనకు ఐడియా ఉండదు. బట్ అలాంటి ఎవ్రీథింగ్ని ఈ ప్రోడక్ట్లో వీళ్ళు ఈ సిఎఫ్సి బయోఫిట్ ఫీడ్ సప్లిమెంట్లో అలా మనకి ప్రోబయోటిక్స్ కావచ్చు, లైవ్ ఈస్ట్ కల్చర్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు దీంట్లో ఇంప్లిమెంట్ చేశారనమాట టెక్నాలజీని. అలా చేయడం వల్ల ఎంత రేషియో మినరల్స్ ఎనిమల్కి ఇవ్వాలో అంత రేషియోని వీళ్ళు ఫిలప్ చేయడం వల్ల ఎనిమల్ యొక్క హెల్త్ కండిషన్ అనేది చాలా ఎగ్జాక్ట్గా ఉంది.
కాబట్టి మనకి ఇలా ఈ ఎవ్రీథింగ్ దానికి అందడం వల్ల మిల్క్ యొక్క కాన్స్టెన్సీ కావచ్చు, తర్వాత దాని యొక్క హెల్త్ కండిషన్ కావచ్చు, కన్జ్యూమ్ రేట్ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా యాక్యురస్గా మెయింటైన్ అవుతున్నాయి అన్నమాట. మేము ఈ సిఎఫ్సి పౌడర్ ఏదో వీళ్ళు అడిగారని చెప్పేసి చెప్పడం లేదు. 2 years దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ప్రతి నెల మేము ఒక 10 member ఫార్మర్స్ అంతా క్లబ్ అయిపోయి అందరం కలిసి ఒక 10 members వాడుతున్నాం. బట్ ఆ 10 members ఫార్మర్స్లో ఎవరికి ఇప్పటివరకు ఎక్కడ సింగిల్ నెగిటివ్ పాయింట్స్ అనేది ఈ ఫీల్డ్లో మాకు ఇంతవరకు దొరకలేదన్నమాట. అంటే వాడిన ప్రతి ఒక్కరు పాజిటివ్ రిజల్ట్ ఇస్తున్నారు. మాతో పాటు చిన్న చిన్న ఫార్మర్స్ కూడా ఇది 1-2 kgs తీసుకుపోయి వాడి రిజల్ట్ బాగుందని మళ్ళీ కూడా మనం అడగడం జరిగింది. అయితే మనం వీటి డీలర్స్ని సంప్రదించి తీసుకోవాల్సిందిగా వాళ్ళకి చెప్పాము. బట్ ఈరోజు వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఈ ప్రోడక్ట్ గురించి అడగడం నేను చెప్పడానికి రీజన్ కూడా ఏముందంటే, చిన్న ఫార్మర్స్ కల్లా ఇది ఒక బెనిఫిట్ అయిన ప్రోడక్ట్ ఇది. బట్ చాలామంది ప్రొలాప్స్ కేసెస్ వచ్చి ఎనిమల్స్ సఫర్ అవుతుంటాయి. ఆ ప్రొలాప్స్ కేసెస్కి మెడిసిన్ ఏది లేదు మనకు మార్కెట్లో. ఎన్ని మెడిసిన్స్ చేసినా అది ఓన్లీ ఇన్స్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేయగలుగుతుంది. బట్ ఈ పౌడర్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయగలిగామంటే ఇన్స్టెంట్గా కాకుండా మీకు ప్రతి రోజుల వారి మీదుగా ఎనిమల్ అనేది హెల్త్ కండిషన్ మెయింటైన్ కావడం వల్ల, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ కావడం వల్ల మీకు ఆ ప్రొలాప్స్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి. దానికి 100% నేనే గ్యారంటీ యాజ్ అ ఫార్మర్గా. ఎందుకంటే నేను ప్రీవియస్ టైంలో ఒక జాఫ్రాబాదీ బ్రీడ్ మీద ఎక్స్పెరిమెంట్ చేశామని చెప్పాను ఇంతకుముందే. అలా చేసిన ఎనిమల్కి మేము 2 years నుంచి రెగ్యులర్గా వాడుతున్నాం. దానికి ఇది 5 months నుంచి అన్ని ఎనిమల్స్కి వాడుతున్నాం. బట్ ఆ ఒక్క ఎనిమల్కి 2 years నుంచి వాడుతున్నాం. ఇప్పుడు అది మళ్ళీ కన్జ్యూమ్ అయ్యి మళ్ళీ ఈరోజు డెలివరీ కావడానికి ఆల్రెడీ వితిన్ 2-3 daysలో డెలివరీ అవుతుంది. అలాంటి ఎనిమల్ కూడా ప్రొలాప్స్ ప్రాబ్లం ఇప్పుడు రావట్లేదు. ప్రీవియస్ టైంలో ప్రొలాప్స్ 3 months మెయింటైన్ చేశాం దానికి. కానీ ఇప్పుడు ఆ ప్రొలాప్స్ ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ అయిపోయి ఇప్పుడు ఎనిమల్ మేబీ 3 daysలో డెలివరీ అవుతుంది. బట్ ఆఫ్టర్ 3 days తర్వాత దీని యొక్క మిల్క్ లాక్టేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ కూడా మేము ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పటికి అది చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము లైవ్లో చూడలేదు. ఇంకొకటి, మేము ఈ ప్రోడక్ట్లో దమ్ము ఉంది అని గట్టిగా చెప్పడానికి రీజన్ ఏమంటే, మేము ఎవ్రీథింగ్ మా డైరీలో జరిగే ప్రతి ఒక్క పనిని మేము ఒక సాఫ్ట్వేర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. మిల్క్ రికార్డ్స్ కావచ్చు, ఇన్సిమినేషన్ కావచ్చు, లాక్టేషన్ కావచ్చు, వాడే మినరల్ మిక్చర్స్ కావచ్చు, వాడే మెడిసిన్ కావచ్చు, ఇలాంటివన్నీ చేయడం వల్ల మేము ఈ ఫీల్డ్ పైన ప్యాషనేట్గా చేయడం వల్ల 8 years నుంచి ఇంతకుముందు మేము ఎక్సెల్లో ఇవన్నీ కాపీ చేసుకొని మొత్తం రికార్డ్ చేసుకొని అలా రీసెర్చ్ చేసుకుంటూ వచ్చామన్నమాట, ఏ ప్రోడక్ట్లో ఏముందని. ఇప్పుడు మా సాఫ్ట్వేర్లో కూడా ఎవ్రీథింగ్ ఒక్కొక్క ఎనిమల్ ప్రీవియస్ లాక్టేషన్లో ఎంత మిల్క్ ఇచ్చింది, ఈ లాక్టేషన్లో ఎంత మిల్క్ ఇస్తుంది, ఇలాంటివన్నీ మేము అనాలిసిస్ చేస్తుండడం వల్ల మాకు తెలిసడం ఏమంటే ఈ ప్రోడక్ట్ వల్ల చిన్న ఫార్మర్స్కి చాలా యూజ్ ఉంటుంది. బట్ ఇది ఎక్స్పెన్సివ్ అయినా మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకొని మనం 20 grams వాడడం వల్ల, అది 100 grams వాడడం వల్ల క్యాలిక్యులేట్ చేస్తే ఎవ్రీథింగ్ అంతా సేమ్ ఉంటుంది. బట్ మనకి ఏదైతే మంత్లీ మెడిసిన్ కాస్ట్ ఉంటుందో పెద్ద ఫార్మ్స్కి ఎవ్రీ మంత్ ఒక 200 animals మెయింటైన్ చేయాలంటే మినిమం 90,000, 80,000, 1 lakh వరకు కూడా కొన్ని సమయాలను బట్టి మనము ఈ మెడిసిన్ కాస్ట్ని బేర్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం ప్రజెంట్ ఈ ఫీడ్ వాడడం వల్ల 20,000 to 30,000లోనే మెడికల్ ఎక్స్పెన్సెస్లో కంప్లీట్ చేస్తున్నాం మా డైరీ ఫామ్లో. దానికి వాస్తవానికి ఏమంటే ఇది వాడడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుండడం వల్ల, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకపోవడం వల్ల మనకి ఇక్కడ ఈ ప్రోడక్ట్ గురించి ఎవ్రీథింగ్ అంతా సఫిషియెంట్గా ఉందనే ఉద్దేశంతోనే మేము మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. నమస్తే, థ్యాంక్ యూ అండి.